ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు నువ్వెందుకు వచ్చావు చెప్పు. మీ చెల్లికి డాన్స్ నేర్పించడానికి రానన్నావుగా, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావు? నా మొహమే పెట్టుకుని వచ్చాను. సెలవివ్వనన్నా వెళ్ళావుగా. కోపంలో మీరు రావద్దు అన్నారు. నువ్వు రానని కోపంగానే వెళ్ళావుగా. కోపంలో 100 అనుకుంటాం. అన్ని పట్టించుకోకూడదు కమాండర్. కమాండరా? నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అదిగో ఇప్పుడు కోపంగానే ఉన్నట్టున్నారు. నేను పట్టించుకోనుగా. ఏయ్, రావడం పోవడం నీ ఇష్టమా? హా? ఉంటానని అగ్రిమెంట్ ఉంది కదా, మాట తప్పి ఎలా వెళ్ళమంటారు చెప్పండి? ఉందన్నా వెళ్ళావు కదా. అది ఆవేశం, మీరు పట్టించుకోకూడదు. ఏయ్, నిన్ను ఇంట్లో ఉండనిచ్చే సమస్య లేదు, వెళ్ళిపో. అరే రే ఏంట్రా ఉదయాన్నే అమ్మాయితో ఎందుకు గొడవ పడుతున్నావు? వెళ్ళిపోమని చెప్పు. చూడండి ఆంటీ. హా? ఆంటీనా? ఏంటి వదిలేస్తే వరసలు కలిపి బంధువుగా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? చూడండి ఆంటీ ఎలా మాట్లాడుతున్నారో. నా వాళ్ళు కనిపిస్తారేమో అని వెళ్ళాను, ఎవరూ కనిపించలేదు. ఇంకా నాకంటూ ఎవరు ఉన్నారు? మీరే కదా. ఏయ్, సెంటిమెంట్ డైలాగులు చెప్పకు. నా బాధ మీ అబ్బాయికి డైలాగుల్లా వినిపిస్తున్నాయి, చూసారా? ఒంటరి ఆడపిల్లని, ఎక్కడికని వెళ్ళను? ఆ విషయం నేను రానంటూ నాకు ఎదురు మాట్లాడినప్పుడు గుర్తుండాలి. అంటే ఏంటి? అప్పుడు మాట్లాడానని ఇప్పుడు రివెంజా? నేను ఇక్కడి నుంచి వెళ్ళే సమస్య లేదు. అమ్మా, వెళ్ళిపోమని చెప్పు. ఆంటీ ఉంటానని చెప్పండి. ఏయ్ తైతక్క. హా? దించుకుని వెళ్ళిపోమంటారా? నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదమ్మా, ఇక్కడే ఉండు. నువ్వేంటమ్మా తనకి సపోర్ట్ చేస్తావు? ఆడపిల్ల కష్టం సాటి ఆడదానిగా నేనర్థం చేసుకోకపోతే ఎలారా? కష్టానికి ఒంటరి ఆడదంటే ఎంతిష్టమో కళ్ళారా నా విషయంలో చూసావుగా. ఆడదానికి దేవుడిచ్చిన కష్టం కంటే మనుషులిచ్చే కష్టాలే ఎక్కువగా ఉంటాయి. తనని బయటికి పోవంటే తెలిసే మనమే తనని కష్టాల్లోకి నెట్టడమే. ఆ పని నేను చేయలేను, తను ఇక్కడే ఉంటుంది. పదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.